ఆయన బయటకు వచ్చేసాడు. అంతకుముందు ఆవిడ ఫైర్ బ్రాండ్ సాయోని ఘోష్ ఆవిడ బయటకు వచ్చేసారు. సో వీళ్ళందరూ ఏంటంటే చాలా గట్టిగా వాళ్ళ వాయిస్, శత్రుఘ్న సిన్హా మోడీ గారిని కావాలించుకున్న తర్వాత ఆయన బయటకు వచ్చి టీఎంసీలో ఉండి మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చేస్తాను అనుకుంటే, లేదు నేను విత్ మమతాను బెదిరించింది ఏం పాడు, నేను మమతా బెనర్జీతోనే ఉన్నానన్నాడు. ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తుంటే అంటే సాధారణంగా మీరు కానీ ప్రతిపక్షాలు కానీ బీజేపీ ఈ ప్రతిపక్షాలను లేకుండా చేస్తున్న, ప్రత్యేకించి ప్రాంతీయ పార్టీలని బీజేపీ ఈజ్ ఈటింగ్ అవే అని. అమీబా విస్తరించేప్పుడు ఏం చేస్తున్నాయంటే చిన్న చిన్న బ్యాక్టీరియాలను తినేస్తుంది. అంటే ప్రతిపక్షాలు బ్యాక్టీరియాలని కాదు, అమీబా దృష్టిలో అవన్నీ బ్యాక్టీరియాలే. ఇప్పుడు అలాంటి పరిస్థితి దాపిస్తే మీరంటే నిండా మునిగారు కాబట్టి మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, మీకు పోయేది లేదు వచ్చేది లేదు అక్కడ. సో ఇప్పుడు మమతా బెనర్జీని తీసుకొచ్చి ఆవిడ నేషనల్ ప్రెసిడెంట్ చేద్దామని ఒక ఆలోచన. రాహుల్ గాంధీ గారేమో మరి మాతృమూర్తితో విభేదించారు. అట్లా ఎట్లా చేస్తారు, మనకు ఉన్నారు కదా 80+ మల్లికార్జున ఖర్గే, ఆయన ఉండగా మళ్ళీ ఈవిడేంటి, ఈవిడ మనం చెప్పింది ఎందుకు కదా అడ్డం తిరుగుతుంది కదా అన్నట్టు. మీకు అంత దుస్థితి ఎందుకు దాపురించింది? మమతా బెనర్జీని కలుపుకొని, వాళ్ళని కలుపుకొని, వీళ్ళని కలుపుకొని. ఇందాక ఒక విజువల్ చూశారు అక్కడ, ఆయన ఓమర్ అబ్దుల్లా, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ముగ్గురు మూడు దిక్కులు చూస్తున్నారు. ఆ రోజు అఖిలేష్ యాదవ్ అక్కడికి వచ్చినప్పుడు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అంటాడు. ఇంకొక ఆయన వచ్చాడు హేమంత్ సోరెన్, ఐఎమ్ వర్రీడ్ అంటాడు. ఈ కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళని, వర్రీలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఆ కూటమిలో సభ పెట్టకపోతే ఏమి, ఆవిడేమో ఏమి దిక్కు తోసుకొచ్చి అక్కడ కూర్చుంది మమతా బెనర్జీ. వీళ్ళందరినీ కలుపుకొని మీరు గోదావరి ఇస్తామంటే ఎట్లా అండి? మ్యూట్లో ఉన్నారు సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే. మీకు అట్లాగే మన నవలైన వీక్షకులకి, ప్యానల్ పెద్దలందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు ఇండియా కూటమి అనేది బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏకి వ్యతిరేకంగా ఏర్పాటైంది. అన్ని పార్టీలు దాదాపు 25 పార్టీలు కలిసి ఏర్పాటు చేస్తుంది. మరి సహజంగా చిన్న చిన్న అసంతృప్తి ఉండటం సర్వసాధారణం, ఏ పార్టీలో అయినా కానీ. ఎన్డీఏలో కూడా ఉన్న పార్టీల్లో మరి కొన్ని పార్టీల్లో వాళ్ళు కూడా అసంతృప్తి రాగా వినిపించిన ఎగ్జాంపుల్స్ చూసాం గతంలో. కాబట్టి ఇవాళ ఇండియా కూటమి అవసరం ఏంటి అనేది ఇవాళ అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ ఆకాంక్షల మీద ఏర్పడిన పార్టీలు. వాటి అన్నిటి కూడా మరి కలిపి వాళ్ళ ఇండియా కూటమి ఒక జాతీయ భావంతో, జాతీయ ఐక్యతతో నడుస్తుందండి. కాబట్టి ఇండియా కూటమి అవసరం ఎంత ఉందనేది నా ఉద్దేశం. కాకపోతే ఈ బలహీనతలు ఇవన్నీ కూడా తొలగించి బలోపేతం అవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఎవరి ఆకాంక్షలు, ఎవరి రాజకీయ ఆసక్తులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ రకంగా జరిగింది. ఇప్పుడు ఇవాళ మరి బెంగాల్లో ఏర్పడిన పరిణామాల నేపథ్యంతో ఇండియా కూటమి మరింత బలోపేతం అనే దిశగా పయనిస్తుంది. ఎందుకంటే ఇవాళ అర్థం చేసుకున్నారు అందరూ కూడా, ఇవాళ ఎంత స్ట్రాంగ్ గా ఉన్న ఎన్డీఏ ఎదిరించాలంటే ఈ ఎవరెవరి వ్యక్తిగత స్వార్థాలు వదిలేసి సంఘటితంగా పోరాడాల్సిన అవసరం, సమయం వచ్చింది అని చెప్పేసి గుర్తించి అందరూ కూడా మళ్ళీ ఒక ఏకాభిప్రాయానికి రావడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఏంటంటే టీఎంసీ అంశానికి వచ్చేసరికి ఎప్పటికీ కూడా ఇప్పుడు మమతా బెనర్జీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను, తాత్కాలిక అధ్యక్షురాలుగాను పెట్టరు. ఎందుకంటే ఆవిడకి ఆఫర్లు ఇచ్చారు అనేది ఉపాధ్యక్ష. ఆవిడ కనుక విలీనం చేస్తే, పార్టీని విలీనం చేస్తే కనుక, ఆవిడ కాంగ్రెస్ నాయకురాలుగా మారితే కనుక ఆవిడకి ఉపాధ్యక్షురాలు పోస్ట్ ఇస్తాము, అట్లాగే అభిషేక్ బెనర్జీకి జనరల్ సెక్రటరీ ఇస్తాం అనేది ఆఫర్లు ఇచ్చాయని చెప్పేసి వదంతులు ప్రచారం జరిగింది. అదే వాస్తవాలు దాంట్లో ఎంతున్నాయో తెలియదు, కానీ ప్రచారం మాత్రం జరిగింది. రెండు పార్టీలు కూడా ఖండించేయండి. తర్వాత రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే టీఎంసీ కూడా మేము విలీనం చేసే ప్రసక్తి లేదు అని ఖండించినాయి. అట్లాగే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకత్వం కూడా అలాంటి ప్రపోజల్ లేదని చెప్పేసి ఖండించారు. కాబట్టి ఆ ముచ్చట లేదండి. ఎవరి పార్టీలో వాళ్ళు ఉంటారు, దీది తన పార్టీతో నడుపుకుంటుంది, 40% ఓట్ షేరింగ్ ఉంది. అట్లాగే ఏంటంటే ఇవాళ టీఎంసీ ఎంపీలు 20 మంది తిరుగుబాటు చేసినప్పటికీ కూడా మరి ఆ ఎంపీల్ని ఏదైతే మరి గుర్తించాలంటే వాళ్ళని సపరేట్ వర్గంగా పార్లమెంట్ లో కేటాయించి టీఎంసీ గుర్తించాలంటే టెక్నికల్ అంశాలు చాలా ఆటంకం ఉన్నాయి. తేలిగ్గా గుర్తింపు జరగదు. ముందు స్పీకర్ గుర్తించాలా, తర్వాత అప్పుడు ఈసీ కేవలం ఎంపీ ఎమ్మెల్యేల సంఖ్య మాత్రమే కాదండి, పదాధికారులు ఏదైతే పార్టీ శ్రేణులు ఉన్నాయో, పార్టీ కార్యవర్గాలు, పార్టీ నాయకత్వం ఉందో వాళ్ళల్లో కూడా ఎంతవరకు మద్దతు ఇస్తున్నారు చీలిక వర్గానికి అనే అంశాన్ని ఆధారం చేసుకొని ఈ చీలిక వర్గానికి గుర్తింపు ఇవ్వటం కానీ, గుర్తులు ఇవ్వటం కానీ జరుగుతుందండి. కాబట్టి ఇవన్నీ ఊహాజనిత అంశాలు, ఇవన్నీ
జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉంది టిఎంసీకి. ఆ క్యాడర్ లోని 40% ఓటర్స్ ని వదులుకొని పార్టీని మొత్తం విచారణ ఎత్తేసే అవకాశాలు అయితే లేవనేది నా అభిప్రాయం వాసుదేవ్ గారు. కాబట్టి ఏంటంటే ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఏంటంటే కేవలం ఇండియా కూటమిని బలోపేతం చేయాలి, మరి ఎన్డీఏని బలంగా ఢీకొనాలి, ఎన్డీఏకి ధీటుగా తయారవ్వాలి ఇండియా కూటమి అనే ప్రధానమైన ఎజెండాతో మాత్రమే అందరూ ఆలోచిస్తా ఉన్నారు. సమావేశంలో చర్చలు జరిగినాయి తప్పించి వేరే అంశం కాదు. అట్లాగే ఇందాక చర్చల్లో వారు చెప్తా ఉన్నారు ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ హయాంలో గతంలో కూడా ఎన్ని పార్టీలు వచ్చినాయి, ఎన్ని పార్టీలు కమ్మరిగాయి ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీని డైల్యూట్ చేసేసి వాళ్ళలో వాళ్ళు కుమ్మలాట్లు అంతర్గత విభేదాలు సృష్టించి వాళ్ళని డైల్యూట్ చేసి కాంగ్రెస్ లో కలుపుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం జరగల. కానీ ఇప్పుడు ఈ 12 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరుగుతుంది ఏంటంటే బీజేపీ నేతృత్వంలో ఆపరేషన్ లోటస్ అనే ఒక నినాదాన్ని ఎందుకు బాజీ గారు ఒక్క నిమిషం బాజీ గారు ఒక్క నిమిషం అండి. ఎన్టీఆర్ ని గద్దె దింపిన విషయం మర్చిపోయారా మీరు? జనాలకు గుర్తులేదనుకుంటున్నారా? ఎన్టీఆర్ ని గద్దించడం అనేది అంశం, అది సపరేట్ అంశం సార్. ఎందుకు అవుతుంది? పరిస్థితులు ఎందుకు అవుతుంది అంటున్నా. మనకు నచ్చితే మాట్లాడతాం, లేకపోతే మాట్లాడమా సార్? అప్పుడున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ ఒక ఉద్దేశం, ఒక ఉదాహరణ కాదు సార్. ఎస్ఆర్ బొమ్మాయి ఎపిసోడ్ ఏమంటారు? ఇవన్నీ ప్రపంచంలో ఏర్పడిన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వం, ప్రజాస్వామికంగా ఎన్నికైన తొలి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కోల్దోశారు. మీకు రిచ్ పాస్ట్, మీకు ఘనమైన చరిత్ర ఉంది మీకు. ఇవాళ జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్లో మరి భారతీయ జనతా పార్టీ స్ట్రాటజీస్ చాలా భిన్నంగా ఉన్నాయి. మరి గతంలో జరిగిన రాజకీయ పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఇవాళ ఈ మోడర్న్ పాలిటిక్స్ లో మరి బీజేపీ ఏదైతే ప్రాంతీయ పార్టీని ఆకర్షింపజేస్తూ చూడండి, ఇవాళ ఎగ్జాంపుల్స్ అనేక ఉన్నాయి. ఎప్పుడు అడపదడపలు జరిగిన గతంలో సంఘటనలు జరిగి ఉండొచ్చు కాక నేను ఒప్పుకుంటాను. కానీ ఏంటంటే ఈ రోజు ఒక డిఫరెంట్ స్ట్రాటజీ తోటి, డిఫరెంట్ సిద్ధాంతపరమైన విధానాలతో బీజేపీ వెళ్తుంది. సిద్ధాంతపరంగా అనైతికమైన విధానాలతో బీజేపీ వెళ్తుంది. ప్రాంతీయ పార్టీని డైల్యూట్ చేయడం, తీసుకోవడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చూద్దాం, టీడీపీతో ఏమైంది, టీడీపీతో ఏం జరిగింది? మన తిట్టుకున్నారు, కలుసుకున్నారు, వదిలేశారు, మళ్ళీ తిట్టుకున్నారు, మళ్ళీ వాళ్ళ కావలించుకున్నారు. ఇప్పుడు అమిత్ షా ఏమంటున్నాడు? అమిత్ షా మీరే చెప్పారు ఇందాక ఇంట్లో, అమిత్ షా మేము ఒంటరిగానే వెళ్తాము అంటే అర్థం ఏంటి? తెలంగాణలో అండి ఆయన అన్నది, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ ఎవరితో కూడా పొత్తుండదు. తెలంగాణ గురించి మాత్రమే మాట్లాడారండి ఆయన. కాదు సార్, మీరు కావాలంటే ఆయన స్పీచ్ తీసుకోండి. సదరన్ స్టేట్స్ అనేది కూడా మెన్షన్ చేశాడు ఆయన. నాట్ ఓన్లీ తెలంగాణ, సదరన్ స్టేట్, దక్షిణాది రాష్ట్రాల్లో మేము ఒంటరిగానే వెళ్తాము అనేది ఆయన క్లియర్ స్టేట్మెంట్. అంటే దాని అర్థం ఏమనుకోవాలి? ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఈ కూటమి ఏమైపోతుంది, కావలించుకున్న టీడీపీ ఏమైపోతుంది, జనసేన ఇప్పటికే మరి ఆయన తెలంగాణలో పోటీ చేస్తారని మాట్లాడుతున్నారు. అది ఒక సపరేట్ సబ్జెక్టు. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు, వదిలేశాడు. పోటీ చేసిన తర్వాత ఏనాడు కూడా మళ్ళీ మొహం చూపించలేదు, ప్రజల సమస్య మీద మాట్లాడలేదు, ఏమి జరగల. మళ్ళీ సడన్ గా సడన్ వచ్చేసి ఇలా మాట్లాడాడు. అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అండి, దీంట్లో డైల్యూట్ చేయడం కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో మేమే ఉండాలి, ఒక బాద్షాలాగా, గతంలో బాద్షాలు ఉండేవారు, ఆ బాద్షాలాగా మేమే ఉండాలి, మిగతా వాళ్ళు సామంత రాజులుగా మా కింద ఉండాలి. అంటే ఒక ఏదైతే సమాఖ్య ఒక స్ఫూర్తిని కూతులు పొడిచేసి భారతీయ జనతా పార్టీ వారి దేశంలో మరి పరిపాలన సాగిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్రాల్లో చిన్న చిన్న పార్టీలు ఉండకూడదు, ఉన్నా కానీ వాళ్ళకి అనుకూలంగా ఉండాలి. ఆ రకమైన ప్రయత్నం జరుగుతూ ఉంది. చూస్తున్నాం అనేక ఎగ్జాంపుల్స్. గతంలో అలా లేదు. ఏదో అడపదడపలు జరిగిన సంఘటనలు మీరు ఎగ్జాంపుల్ తీసుకున్న ఎన్టీ రామారావు గారి బొమ్మే కానీ అది ఒక సపరేట్ టెక్నికల్ సబ్జెక్ట్స్ అది. కానీ వాళ్ళు ఏంటంటే ఒక వాంటెడ్లీ, ఒక టార్గెట్ గా, ఒక ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ఏకఛత్రాధిపత్యంగా ఈ దేశాన్ని ఏలాలి, ఒకటే రాజకీయ పార్టీ ఉండాలి, ఒకటే పరిపాలన ఉండాలి అనే దృక్పథంతో నడుస్తా ఉంది. ఇది సమాఖ్య స్ఫూర్తి విరుద్ధం కాదా? ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలకి తిరోధకాలు కావా చెప్పండి? రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పార్టీలు, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన ప్రభుత్వాలు
విచ్ఛిన్నం చేయడం, పార్టీలు విచ్ఛిన్నం చేయడం, అంతర్గత కుమ్మలాటలు. ఇవాళ చూడండి, బెంగాల్లో స్వయంకృత అపరాధాలతో బీబీ ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ దాని తర్వాత జరిగిన పరిణామాల్లో ఆపరేషన్ లోటస్ స్పష్టంగా ఉంది. చాలా చాలా చాకచక్యంగా, చాలా పగడ్బందీగా అసంతృప్తులు రెచ్చగొట్టడం, అట్లాగే సువేంద్రి అధికారి తనకున్న పాత పరిచయాలతోటి లోపల ఉన్న అసంతృప్తులు రెచ్చగొట్టి చీల్చడం, ఇవన్నీ కూడా జరిగినాయి. ఒక వాంటెడ్ రాజకీయ పార్టీ నడుపుతున్నారండి జరిగిన ఒక బాజీ గారు సో ఇవాళ బెంగాల్లో పరిస్థితి మనం క్లియర్ కట్ గా బాజీ గారు ఒక నిమిషం వినండి. వచ్చింది కాబట్టి, అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి మనకు అది కనపడలేదు. కానీ బాజీ గారు ఒక్క నిమిషం, భారతీయ జనతా పార్టీ బాజీ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు వాళ్ళు రాజకీయ పార్టీ నడుపుతున్నారండి, ఏం ధర్మసత్రం లేకపోతే ఏం నేను అదే చెప్తున్నాను సార్. రాజకీయమే చేస్తారు. మీరు చేయలేదు. చాలా ఉన్నాయి. ఎందుకులే ఇక సబ్జెక్ట్ టైం సరిపోదని మళ్ళీ మీ దగ్గరకు వస్తా. అయితే ఒక విషయంతో నేను మీతో ఏకీభవిస్తాను. ఏంటంటే పార్లమెంటరీ డెమోక్రసీలో బలమైన ప్రతిపక్షం ఉండాలి. మన బంగారం మంచిదైతే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా. మనమేమో పొద్దున్న లేస్తే కొలంబియా, సాయంత్రం అక్కడ ఎక్కడికో వెళ్తాం, ఎమ్మనో వెళ్తుంటాం. కాస్త సవ్యంగా కూర్చొని ఇక్కడే పార్టీని దిద్దుకుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా.